గౌరమ్మా గౌరమ్మా నీ మొగుడెవరమ్మా? నేనమ్మా నేనేనమ్మా. గౌరమ్మా నీ మొగుడెవరమ్మా? ఏ పాట మా జోరుగా ఉందే. పాట ఏమిటి? పాకంలో పడ్డట్టుందే. ఆటో అదిరిపోతాను. వాడు వాడాడు ఎందుకు తప్పగా ఉంది. వాడు వాయించాడు డోలు తప్పు 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 తప్పు. అదే నువ్వు వాయించావు. ఏవి నాదం ఏవి నాదం. ఠా ఠా అంటూ నా గుండెల మీద గుద్దినట్లుంది. అయ్యో బాబోయ్, దొరదగుండాకు తీసింది ఏంటిది? వాడు అసలు నీ పక్కన నిలబడలేడు. నువ్వేదో వాడు వాడని వెంట పడుతున్నావు కానీ ఇంతెందుకు. మొన్న నువ్వు నిలేసి అడిగావా నా మొగుడు ఎవరని అడిగావా? సరే అర్థం కాలేదు వాడికి అసలు. ఇప్పుడు కాదు ఈ జన్మలోనే అర్థం కాదు. అదే నన్ను అడుగు. అడగనా? మావయ్యో నా మొగుడెవరయ్యా? ఎవరయ్యా వేరెవరయ్యా? మావయ్యో నా మొగుడెవరయ్యా? మావయ్యా మావయ్యో మావయ్యా. ఆగండి ఆగండి దొర, దీనికి ఇరుడు ఇది కాదు. లెక్క తర్వాత చూసుకున్నాం. ₹10 పెట్టి ఆవుపై అట్టుకొచ్చేసి ఒళ్ళంతా పట్టించేస్తారు. ఆగండి దొర. ఏమి తరిపెట్టం రా. ఆవు పేడ అసలు తట్టుకోలేరా బాబు. అమ్మాయి గారు పిలిపించారట. వచ్చావా గోపి? ఉండు. అమ్మాయి గారు ఇది మాత్రం మర్చిపోవు కదరా. ఇందా తీసుకోరా అంటే చూడు ఏమిటో. అమ్మాయి గారు ఏంటిది? రేపు నీ పుట్టినరోజు కదరా, కొత్త బట్టలు బాగున్నాయా? ఏంట్రా? నాకిట్ట ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు అమ్మాయి గారు? నా అనేవాళ్ళు ఎవరున్నారు మీరు కాకుంటే? అందుకని ఏడుస్తారా ఎవరైనా? అమ్మాయి గారు నా పుట్టినరోజు నీకెట్ట గుర్తు? నేను పుట్టక ముందే నువ్వు పుట్టావు. నేను వచ్చేటప్పటికే నువ్వు ఇక్కడ ఉన్నావు. బాలేవారు అసలా అది కాదు. అమ్మాయి గారు పుట్టబోతున్నారు, ఆరిని రేవు దాటించాలా, అవతల గట్టుకు చేర్చాలా అని భగవంతుడు ముందు గబగబా నన్ను పుట్టించేశాడు. గోపి, నువ్వు పూర్వజన్మలో పెద్ద కవివిరా. కవివిరా అంటే? కవి అంటే కవిత్వం రాసేవాడు. కవిత్వం అంటే ఆ పాటలో పద్యాలు వచనం రాసేవాళ్ళ అమ్మాయి గారు? వాల్మీకి, కాళిదాసు. కాళిదాసు అంటే ఆ ఎరిగోలాడేగా. అయితే నేనే ఆ కాళిదాసు. నేనే కవిత్వం వచ్చేసినాక అబ్బే ఇదేం బాగాలేదని మళ్ళా గొర్రెలు గొంగల కోసం ఇట్ట పుట్టాను. నవ్వుతారేంటి? నిజం అమ్మాయి గారు, ఒట్టు. వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుందన సోరే రంబు సారోడమట కట్టాకో కల్లాక వెళ్ళిపోతుందన సోరే తొడగారై కల్లాక. ఏంట్రా నీ పాట? కానీ ముసల్దారి అయిపోయావు గట్టితోమా. మరి ఒంట్లో ఓపిక లేదురా. నువ్వు ఉండవా? ఇడి కాస్త సురుగ్గా సరం తగలాలా. కానీ నీ సురికేంటనే చూస్తాలే. అబెసి పాడు ఎంత మట్టి నీకంటే నా మేకలేనయ్యో. గట్టిగా రుద్దా. సరిగా కూసా. ఏంటా రాజుకు దొరసలాగా తొందరగా కానీ నాకు అవుతా పనుంది. ఎట్టా కాస్త వస్తుందంటే ఏపో ఎక్కడన్నారు ఉంది రుద్దద్దు. గట్టిగా రుద్దవే. దండం పెట్టుకోరా, మీ అమ్మకి దండం పెట్టుకో. గోదారం తల్లి, నేను నీ బిడ్డనేగా, దీయించమ్మా దీయించు.
గోదావరి తల్లి ఉన్నంత కాలం చల్లగా ఉండాలిరా బాబు. ఓహోయ్ మావా, చూసావా దీని పొగరు ఇయ్యాలి కూడా. అర్రే మరిసేపోయా, ఇయ్యాలే కదూ అయ్యగారు పుట్టింది. హాయ్ బుల్లి బాబాయి. అట్ట కాదు, ఎత్తుకు రాడచ్చు. అబ్బా ఎంత ఆశ, ఇప్పుడే పుట్టాడు బుజ్జి పాపాయ్. మోహన్ చూడు 30 ఏళ్ళు వచ్చాయి నెత్తి మీదకి. ఎవడాడు నీకు చెప్పింది నాకు 30 ఏళ్ళని? ఎందుకనో ముందుగానే మేసాలు వచ్చాయి కానీ నాకు అసలు 11 ఏళ్ళగా, కావాలంటే అవరు అడుగు. ఏమ్మా నాకు మాత్రం ఏం తెలుసా, అంతా గోదావరి తల్లికే తెలవాలి. ఈడు గోదావరి గట్టు మీద పుట్టాడే అమ్మోరి తిరణాలకి, అక్కడ గాలికి పెరిగాడు, గాలికే పెరుగుతున్నాడు. అయితే గాలిమావ అన్నమాట. గాలిమావో, ఓ గాలిమావా. నీకు మాత్రం పెద్ద చుట్టాలు పక్కాలు ఉన్నట్టు. నాకే మా అవ్వ ఉందిగా. అవ్వ నీకు అవ్వ అయితే నాకు అవ్వే. అవ్వే ఊళ్ళో వాళ్ళందరికీ అవ్వే. అయితే నాకు నువ్వు కూడా ఉన్నావుగా. ఉన్న ఆశ. ఇగో అమ్మాయి గారు మీరు ఎట్టిన బట్టలు బాగున్నానా? బాగున్నావురా? ఏరా నీ పుట్టినరోజు కదా, ఇవాళ ఏమేమి వంటలు చేసుకున్నావు? వంటలా దంచేసా అమ్మాయి గారు. కోడి కూరమ, రొయ్యలేపుడు, చేపల పులుసు, వంకాయ పచ్చడి, దోసకాయ పప్పు, పెరుగు, ఊరగాయ. పెరుగు ఊరగాయ కూడా వండావా? పెరుగు కదా అమ్మాయి గారు, పాయసం. పాయసమే? ఏది చూడండి. అమ్మో మంచోరే, మా వంటలన్నీ మీరు చూడకూడదు. ఏ మడా? వద్దు అమ్మాయి గారు. అమ్మాయి గారు మీ పెళ్లికి మంచి మంచం మిఠాయి ఉండి తీసుకొస్తానండి సూదురు గాని. ఛీ, పో. గౌరీ, ఏ గౌరీ, గౌరీ, ఇదా ఏమిటా మాట్లాడుతున్నాను? తన్నగలను ఏంటే కూడు తిను. వద్దు నేను తిన్ను, సిక్కిపోయి చచ్చిపోతాను. పో చావు పో. ఎంత ఆశ మామా, నేను సస్తే నీ చేతుల్లోనే సస్తా తెలుసా? వాసిపోయా, నువ్వు నా చేతులు ఎడతాస్తావు. అయినా నీకు నాకు ఏంటి? మామా సత్య ప్రమాణంగా చెప్తాండా, ఆ గోదావరి సాక్షిగా చెప్తాండా, నేను సస్తే నీ చేతుల్లోనే సస్తా. లేకుంటే సచిన సావను చూసుకో కావాలంటే. ఏడ్చావు కానీ కూర్తి తప్పలా. వద్దు. మా అమ్మ కదూ, ఉల్లి కదూ, బంగారు తల్లి కదూ, ఎత్తుకు తినిపించరా? చలమామ రాయే, జాబిల్లి రాయే, గోగు పూలు దాయే. ఇదిగో ఆడకి తీరిగ్గా నవ్వుకున్నా కానీ ఆ పడవలో టిపిరా ఉంది, పట్టుకురా. అవును గాని మావా, ఏం తెచ్చా? ఏం తెస్తానా? మామూలే, జొన్నకూడు, మిరపకాయ, ఉల్లిపాయ అన్ను. అంతేనా? మరేం పట్టుకొస్తారా దర్శనమ్మ గారికి? మావాయ్, మావా పుట్టినరోజు పండక్కి కొత్త టిఫిని కూడా కొన్నావే. అయ్యా బాబోయ్, ఇది అమ్మాయి గారిది, మర్చిపోయారు కావాలా? పోన్లే మావా, లక్షణంగా తిందాం. గొప్ప అడకూడు. వచ్చి నీకేం తెలుసు, అమ్మాయి గారికి ఇచ్చి రావాలా? మావా ఏ మావా, అమ్మాయి గారు. ఏమిట్రా, ఏంటిలా పరిగెత్తుకొచ్చా? అది కాదు అమ్మాయి గారు, మీరు పొరపాటున నాటి ప్రీతి చేశారు. అయితే ఏం కొంప మునిగింది? అదేంటి అమ్మాయి గారు, మరి మీకు భోజనం ఇదిగా ఉందిగా, తింటాను. ఏంటి ఈ జొన్న కూడా బరోవారు? ఏ తినకూడదా? నువ్వు రోజు తినటల్లా? వద్దమ్మాయి గారు, మీరు ఈ కూడు తినడమే. ఇంకేమైనా ఉందా? ఇచ్చేయండి. గోపి, అమ్మాయి గారు గోపి, ఇచ్చేయండి అమ్మాయి గారు. ఏమిటి అలరి? కాలేజీ కుర్రాళ్ళు ఎవరైనా చూస్తే నాకు సిగ్గేస్తుంది. నువ్వు వెళ్ళు. అమ్మాయి గారు. గోపి వెళ్ళు. గోపి, ఇందా నీ పుట్టినరోజుని నీ కోసం చేసి తెచ్చాను, తీసుకుపోయి తిను. అమ్మాయి గారు.
గోపన్న. నన్నా బాబు? అవును గోపన్న. నా పేరు మీకెట తెలుసు బాబు? అరే నీ పేరు తెలియని వాడు ఎవడా? కమాన్. నాకు అలవాట్లేదు బాబు. అరే దీనికి అలవాటు ఒకటే, మగంత అలవాటు ఏంటి? వద్దు కమాన్ బాబు. కమాన్ కమాన్ కమాన్. నీతో నాకు చాలా పని ఉందో. ఏంటి బాబు? చూడు, భద్రాద్రావుడికి పర్లేదు పర్లేదు పర్లేదు, భద్రాద్రావుడి కళ్యాణం చేయాలి. రాపదం రా. గొట్టె ఎక్కువగా ఉంది బాబు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, మీకు మంచి టైం తెచ్చాయంటో చెప్పుకోండి చూద్దాం. ఏముంటుంది? బంతి పువ్వు, జామ పండు. అయితే నువ్వే చెప్పు. అదే ఇంగ్లీష్ తాయం. ఇంగ్లీష్ తాయవా? ఇదిగో ఇస్తా చూసుకోండి. ఏమిట్రా ఇది? లవ్ లెటర్. నువ్వు రాసావా? నాకు ఆ మాత్రం చేతన అయితే ఈ పాటికి ఒకటేమిటి 100 రాసి పారేసేవాడిని. మరి ఇది ఎవరిచ్చారు? అదే ఆ కాలేజీలో చదువుకుంటాడే ఎర్రగా పొట్టిగా, ఆయన పేరేంటి చెప్పమా? ఏదో చెప్పాడే, మర్చిపోయాను. రాంబాబా? రాంబాబు, రాంబాబు. గోపి, లవ్ లెటర్ అంటే ఏమిటో తెలుసురా నీకు? నాకేం తెలుసు? ఎప్పుడైనా రాశారా, పెట్టానా? ఆయన చెప్పాడు ఏమని? లవ్ లెటర్ అని. పిచ్చివాడా, లవ్ లెటర్ అంటే ప్రేమ లేఖ. అంటే లేఖ అంటే ఉత్తరం. ఏమంటే? నీ తలకాయ.